మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. రాత్రంతా కూడా దేవుడు కాపాడి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునిని మహిమపరచాలి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం ఏమంటుందంటే, నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరొకడుదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, హృదయ కాలము సజీవులకలు ఉన్న బట్టి మన గొప్పతనము కాదు, మన మంచితనము కాదు, మన ధనము కాదు, మన ఐశ్వర్యం కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొక హృదయ కాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలం దేవునికి వాక్యం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి 26వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. మార్కు సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి 26వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించుకుందాము. మొదటి భాగము చూసినట్టయితే 14వ వచనం నుంచి 21 వరకు మొదటి భాగము, రెండవ భాగం చూసినట్టయితే 22వ వచనం నుంచి 22 నుంచి 26 వరకు ఉన్నది రెండవ భాగము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మొదటి భాగంలో చూసినట్టయితే యేసు ప్రభు శిష్యులు మరి యేసు ప్రభుతో ప్రయాణం వెళ్తున్న సందర్భంలో జరిగిన ఒక సన్నివేశాన్ని హృదయ కాలం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల చాలా సందర్భంలో కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి సందర్భంలో ఎన్నో ఎదుర్కొన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. మనకు అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక చిన్నది లేనప్పుడు మనం ఎంతగానో చింతిస్తూ ఉంటాము. దేవుడు సమృద్ధిని దేవుడు అనుగ్రహించి దేవుడు మనల్ని సజీవులెక్కలు పెడుతూ కాపాడుతూ మనకు అన్ని ఇచ్చినా కానీ ఏదో ఒక చిన్నది లేనప్పుడు అయ్యో మాకు ఇది లేదు అని బాధపడేవారు చాలామంది ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల విషయంలో కూడా చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల 14వ వచనము, వారు తినుటకు రొట్టెలు తెచ్చుకోవటం మర్చితిరి. మరి వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మర్చితిరి. మనం ఈ పై భాగంలో చూసాము. మరి దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరి 7 రొట్టెలను విడిచి మరి 4,000 మంది ఇంచుమించు 4,000 మంది సమృద్ధిగా తిని మరి 7 గంపలు మిగిలి ఉన్నాయి. దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో వీరు ప్రయాణంలో వెళ్తున్న సమయంలో మరి వారు తినుటకు రొట్టెలు తెచ్చుకున్నట మర్చిరి. ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. మరి ఆ సమయంలో యేసు ప్రభు వారితో ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, గమనించాలి. యేసు ప్రభు మన హృదయంలో ఉన్నప్పుడు, దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనకు అన్ని దేవుడు సమయానికి అనుగ్రహిస్తాడని విశ్వాసం కలిగి మనం జీవించాలనేది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు కూడా చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, వారు తినుటకు రొట్టెలు తెచ్చుకోవడం మర్చితిరి. ధోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. ఆయనను చూచుకునుడి, పరిశ్రయులు పులిసిన పిండిని గురించి హేరోదీయులు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడినట్టు వారిని హెచ్చరింపగా మరి ఆ సమయంలో వారు ఆ రొట్టెలు తెచ్చుకోవడం మర్చి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, కానీ యేసు ప్రభువే వారితో ఉన్నాడు అనే సత్యాన్ని వారు మర్చిపోతున్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా అనేక సందర్భంలో యేసు ప్రభు అన్ని విషయంలో మనకు తోడై ఉన్నప్పుడు కూడా మనం వేరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు శిష్యులు కూడా మరి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి 16వ వచనము, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునేది. అయ్యో మా దగ్గర రొట్టెలు లేవని శిష్యులు ఆలోచించుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి ఆ సమయంలో వారు ప్రయాణమై వెళ్తున్నారు. యేసు ప్రభు కూడా వారితో ఉన్నాడు. యేసు ప్రభు 5 రొట్టెలను మరి 2 చేపలను 5,000 మంది పురుషులు మరి తిని ఉన్నారని ఇంతకుముందు మనం గ్రహించాము. మరి 7 రొట్టెలు కొన్ని చేపలు మరి చూసినట్టయితే 4,000 మంది సమృద్ధిగా తిని మరి 7 గంపలు ఎత్తి ఉన్నారు. మరి యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు అని వారు తలంచుకుంటా ఉండి మాకు ఇది లేదు అది లేదు అని వారు ఆలోచిస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, వారు ఆ సమయంలో చూసినట్టయితే వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుంటగా యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకునుచున్నారో
యేసు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు శిష్యులు వారు ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యో మన దగ్గర రొట్టెలు లేవని వారు ఆలోచించుకుంటుండగా యేసు ప్రభు అది ఎరిగి మరి ఆ సమయంలో యేసు అది ఎరిగి మన ఇద్దరు రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుచున్నారు, మీరు ఇంకా గ్రహింపలేదా? ప్రశ్నలు ఇక్కడ యేసు ప్రభు వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకంటే యేసు ప్రభువే వారి మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభువే వారితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువే 5 రొట్టెలను 2 చేపలను మరి ప్రార్థన చేసి వారికి వడ్డించినప్పుడు 5,000 మంది పురుషులు సమృద్ధిగా తిని మరి ఆ సమయంలో 12 గంపలు మిగిలి ఉన్నది. అలాగే మరి 7 రొట్టెలు కొన్ని చేపలు మరి వారందరూ కూడా సమృద్ధిగా తిని ఇంచుమించు 4,000 మంది తిన్న తర్వాత కూడా 7 గంపలు ఎత్తి ఉన్నారు. మరి సమయంలో వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, అయ్యో మా దగ్గర రొట్టెలు లేవని ఆలోచిస్తుండగా యేసు ప్రభు వాటిని ప్రశ్నించడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల చాలా సందర్భంలో మనం కూడా అన్నీ ఉన్నా కానీ అయ్యో మాకు ఇది లేదు అది లేదు అని ఆలోచిస్తూ ఉంటాం. దేవుడే మన మధ్యలో ఉండగా, యేసయ్యనే మనకు తోడై ఉండగా, మనకేసయ్య సమృద్ధిని మనకి ఇస్తున్నా కానీ మన ఆలోచన ఎలా ఉంటాయంటే లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఇక్కడ కూడా యేసు ప్రభు శిష్యులు అదే ఆలోచిస్తూ ఉన్నారు. యేసు అది అడిగి మన ఇద్దరు రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుతున్నారు, మీరు ఇంకా గ్రహింపలేదా, విమోచింపలేదా, మీరు కఠిన హృదయాలు గల వారై ఉన్నారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో నడుస్తున్నారు. యేసు ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మరి అనేక గొప్ప కార్యాలు జరిగిస్తున్నా కానీ వారి దగ్గర రొట్టెలు లేవు అని వారు చింతిస్తుండగా యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో యేసయ్య వారితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు అది ఎరిగి మన ఇద్దరు రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకున్నారు, మీరు ఇంకా గ్రహింపలేరా, విమోచింపలేరా, మీరు కఠిన హృదయాలు గలవారై ఉన్నారు, మీ కన్నులుండి కూడా చూడరా, చెవులుండి కూడా వినరా, జ్ఞాపకము చేసుకున్నరా, నేను 5 రొట్టెలను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడగగా వారు 12 అని ఆయనతో చెప్పారు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 5,000 మందికి రొట్టెలు పంచినప్పుడు మరి మీరు ఎన్ని గంపలు ఎత్తి ఉన్నారంటే వారు చెప్తా ఉన్నారు 12 గంపలు అనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదంటే యేసు ప్రభు వారితో ఉన్నా కానీ వారికి ఏదో కొదవ ఉన్నట్టు, అయ్యో మాకు తినడానికి ఏమీ లేదని వారు ఆలోచించారు కానీ యేసయ్యనే మనతో ఉన్నాడని వారు గ్రహింపలేకపోతారు. అందుకే యేసు ప్రభు వారికి ప్రశ్నలు వేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మీరెందుకు గ్రహింపలేదు, విమోచింపలేదు, మీరు కఠిన హృదయాలే గల వారు ఉన్నారు, మీ కనుల నుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకున్నరా, నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపల నుండి ఎత్తిరని వారిని అడగగా వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మంది 7 రొట్టెలను నేను విడిచి మరి పంచిపెట్టినప్పుడు ఎన్ని ముక్కలు మీరు గంపల నుండి ఎత్తితిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకైనా మీరు ఇంకా గ్రహింపక ఉన్నారని అనెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు శిష్యుల మధ్యలో ఉన్నాడు. వారి ఆలోచన ఎలా ఉందంటే, అయ్యో మేము రొట్టెలు తెచ్చుకోలేదు, 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచి ఉన్నారు, మరి 7 రొట్టెలు కొన్ని చేపలు మరి 4,000 మంది పంచి ఉన్నారు. వారందరూ కూడా తినక మరి 5,000 మంది తిన్నప్పుడు 12 గంపలు, మరి 4,000 మంది ప్రజలు తిన్నప్పుడు మరి 7 గంపలు ఎత్తినారా, అది మీకు జ్ఞాపకము లేదా అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు ఏ కొదవ ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎందుకంటే దేవుడు ప్రతి హృదయకాలం మనల్ని సజీవులు కలబెడుతూ మన రాకపోకలతో కూడా కాపాడుతూ మనకు దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు ఇంకా అది లేదు ఇది లేదు అని మనము సున్గడము మంచిది కాదు. ఎందుకంటే దేవుడు నీకు సమృద్ధిని ఇస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నీకు ఏ లోటు లేకుండా అన్నీ కూడా తీర్చుచున్నప్పుడు మరి ఆ సమయంలో యేసు ప్రభు శిష్యులు కూడా అయ్యో మా దగ్గర తినడానికి ఏమి లేదు, అంతకు ముందుగానే చూస్తారు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యము. మరి 7 రొట్టెలను విడిచి పంచిపెట్టినప్పుడు 4,000 మందికి మరి కొన్ని చేపలు అవన్నీ కూడా పంచిపెట్టినప్పుడు వారందరూ కూడా 4,000 మంది సమృద్ధిగా తినేసి మరి 7 గంపలు మిగిలి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
వారు బయలుదేరుతున్న సమయంలో అయ్యో మనకు తినడానికి రొట్టెలు లేవు, ఒకే రొట్టె తప్పించి మరి ఏమీ లేదని వారు ఆలోచించి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు అది ఎరిగి వారిని ప్రశ్నించడం ప్రారంభించాడు. ఎందుకంటే యేసు అది ఎరిగి మన ఇద్దరు రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు, మన దగ్గర రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారని వారిని ప్రశ్నించడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎన్నో గొప్ప కార్యాలు వారు చెవులారా విన్నారు, కనులారా చూశారు. అవన్నీ చూసినా కానీ వారి యొక్క ఆలోచన ఎలా ఉన్నదంటే ఆ సమయంలో అయ్యో మాకు ఏమి లేదు తినడానికి అని వారు ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారిని ప్రశ్నించడం ప్రారంభించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూస్తున్నట్లయితే మీరు ఇంకా కూడా గ్రహింపలేదు, విమోచింపలేదు. మీరు కఠిన హృదయాలు గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము తెచ్చుకొనరా? నేను 5,000 మందికి 5 రొట్టెలను విడిచి పంచిపోయినప్పుడు మరి మీరు ముక్కలు ఎన్ని గంపలు ఎత్తితిరి అని వారిని అడగగా వారు 12 అని ఆయనతో చెప్పిరి. ఆ 4,000 మందికి 7 రొట్టెలను విడిచి మరి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపల నుండి మీరు ఎత్తితిరి అని ఆయన అడగగా వారు 7 అనేరి. అందుకైనా మీరు ఇంకా గ్రహింపక ఉన్నారని వారిని అనేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు శిష్యులు మరి ఆ సమయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, యేసయ్య చేసిన గొప్ప కార్యాలను వారు జ్ఞాపకం చేసుకోలేకపోయినారు. కన్నులుండి చూడలేకపోయినారు, చెవులుండి వినలేకపోయినారు. యేసు ప్రభు వారిని ప్రశ్నించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కింది భాగంలో చూసినట్టయితే మరి 22వ వచనం నుంచి 26వ వచనం వరకు చూసినట్టయితే మరి యొక్క గుడ్డివాణిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి మరి యేసు ప్రభు ఆ గుడ్డివాడిని ముట్టుకోవాలి, యేసు ప్రభు చేతులు ఆ ఒక గుడ్డివాని మీద ఉంచాలని వారు తలంచి యేసయ్య దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, 22వ వచనము. అంతలో వారు బెతెస్దాకు వచ్చిరి. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్ద ఒక గుడ్డివాణిని తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. యేసు ప్రభు ఆ సమయంలో అక్కడికి వచ్చినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక గుడ్డివాణిని తీసుకొని వచ్చి యేసు ప్రభు ఆ గుడ్డివాణ్ణి ముట్టుకోవాలని ఆయనను వేడుకున్నారు. మరి యేసు ప్రభు చేతులు ఆ గుడ్డివాణి మీద ఉంచాలనేసి వారు తలంచి యేసు ప్రభు దగ్గరికి ఆ గుడ్డివారిని తీసుకొని వచ్చారు. అంతలో వారు బెతెస్దాకు వచ్చి అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. యేసు ప్రభు దగ్గర స్వస్థత ఉన్నది, యేసు ప్రభు దగ్గర గొప్ప కార్యాలు జరుగుతున్నాయని అక్కడ ఉన్న ప్రజలకు తెలిసింది. అది ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ ప్రజలు ఏమి చేశారంటే ఒక చూపు లేని వాడిని, ఒక అంధత్వంలో ఉన్నవాడిని, ఒక గుడ్డివాణిని తీసుకొని వచ్చి మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి యేసు ప్రభు ఆ గుడ్డివాణ్ణి ముట్టవలనని వానిని అక్కడికి తోడుకొని వచ్చారు. మరి యేసు ప్రభు ఆ గుడ్డివానికి స్వస్థత అనుగ్రహిస్తాడు, మరి ఆ తిరిగి చూపు అనుగ్రహిస్తాడని వారు నమ్మి ఉండొచ్చు. ఎందుకంటే వారు ఒక విశ్వాసముతోని ఆ ఒక గుడ్డివాణిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా మనం విశ్వాసముతో రావాలి. మనము విశ్వసించినట్టయితే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాము. అక్కడున్న ప్రజలు మరి ఎవరైతే వీరు తీసుకొచ్చారో ఎవరి పేర్లు కూడా ఇక్కడ రాయబడలేదు, కానీ వారు ఒక విశ్వాసముతో యేసయ్య దగ్గరకు వచ్చారు. ఆ గుడ్డివాణిని తీసుకొచ్చి మరి యేసయ్య దగ్గర నిలబెట్టి యేసయ్యని వేడుకొనుచున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వారందరూ కూడా మరి తెచ్చిన వారందరూ కూడా ఒక విశ్వాసంతో తీసుకొని వచ్చి ఉండొచ్చు. యేసయ్య అంతని ముట్టుకుంటే మరి ఇతడు చూడగలుగుతాడు అని వారు విశ్వాసముతోని ఆ బిడ్డని అక్కడికి తీసుకొని వచ్చి ఉండొచ్చు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆయన ఆ గుడ్డివాణిని చేయి పట్టుకొని ఊరి లోపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుతున్నదా అని ప్రశ్నించాడు. యేసు ప్రభు ఆ గుడ్డివారిని తీసుకొని ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఊరు వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుతున్నదా అని ప్రశ్నించాడు. మొదటిసారి మరి ఆ సమయంలో యేసు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీకేమైనా కనబడుతున్నదా? మరి మొదటగా యేసు ప్రభు ఆ వ్యక్తిని ఊరి లోపలికి తీసుకువెళ్ళి మరి ఉమ్ము వేసి అతని కన్నుల మీద ఉమ్ము వేసి ఉంచి ఆ తర్వాత చేతులు ఉంచి నీకేమైనా కనబడుతుందా అని యేసు ప్రభు ఆ వ్యక్తిని అడిగి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ గుడ్డివాణిని చేయి పట్టుకొని
ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుతుందా అని వానిని అడగగా వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్టులో నుండి నడిచిపోనట్టుగా నాకు కనబడుచున్నారు అన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు, నీకేమైనా కనబడుతున్నదా అని అడిగినప్పుడు వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్టు వల నుండి నడుచుచున్నట్టు వారు నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తెరచూచి కుదురుబడి సమస్తము తేటగా చూడసాగారు. సమస్తము తేటగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్తము ఆమెటకు కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారి మరి యేసు ప్రభు మరి తన మీద చేతులు ఉంచినప్పుడు మనుషులు చెట్టు వల్ల నడుచుకుంటూ వెళుతున్నారని చెప్పాడు. రెండో మారు తిరిగి యేసు ప్రభు అతని మీద చేతులు ఉంచినప్పుడు అతనికి తేటగా సమృద్ధిగా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ఆ గుడ్డివానికి కంటి చూపుకు దయచేశాడు. ఆ గుడ్డివాడు వచ్చినప్పుడు అంధత్వంలో వచ్చాడు, కానీ తిరిగి వెళుతున్నప్పుడు కన్నులు మరి తెరవబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్తము చూడగలుగుతున్నాడు. యేసు ప్రభు దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు అతడు గుడ్డివాడు, అంధత్వంలో ఉన్నాడు. యేసు ప్రభు మొదట తన ఊరి లోపలికి తీసుకువెళ్ళి ఉబువేసి తన చేతులు యేసు ప్రభు వారి మీద వచ్చినప్పుడు మనుషులు చెట్టు వలె నాకు కనిపిస్తున్నారు, నడుచుకుంటూ వెళుతున్నారు అన్నప్పుడు యేసు ప్రభు మరొకసారి అతన్ని బొట్టి నప్పుడు నీకేమైనా కనబడుచున్నదా అని అడిగినప్పుడు స్ట్రేట్గా తనకు కనబడుతుందని చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్టు వల నుండి నడుచుచున్నట్టు నాకు కనబడుచున్నారు నేను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తెరచూసి కుదురబడి సమస్తము నాకు తేటగా చూడసాగాను. అప్పుడు యేసు, నీ ఊరిలోకి వెళ్ళవద్దు అని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. నువ్వు ఊరిలోకి వెళ్ళకూడదు అని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు, మనం యేసు ప్రభులో మనం జీవించినప్పుడు, యేసు ప్రభు మార్గంలో నడిచినప్పుడు కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా అవన్నింటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మొదట యేసు ప్రభు శిష్యులు మన దగ్గర రొట్టెలు ఏమీ లేవని వారు ఆలోచించారు. ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేదని వారు ఆలోచించారు. వారు తమ యొద్ద రొట్టెలు లేవని తాములో తాము ఆలోచించుకున్నారు. మరి రొట్టెలు లేవని వారు తాములో తాము ఆలోచించుకున్నప్పుడు యేసు ప్రభు మీ దగ్గర రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? 5,000 మందికి 5 రొట్టెలు మరి విరిచి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మీరు ఎత్తారన్నప్పుడు 12 గంపలు మేము ఎత్తాము. మరి 4,000 మంది ప్రజలు 7 రొట్టెలు విడిచి వారికి పెట్టినప్పుడు ఎంతమంది వారు తిన్నక ఎన్ని గంపలు ఎత్తారంటే 7 గంపలు. ఇవన్నీ కూడా యేసు ప్రభు శిష్యులే చేసి ఉన్నారు. ఆ సమయంలో వారికి ఏమీ లేదని వారు ఆలోచించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసు ప్రభు వారి మధ్యలో ఉన్నప్పుడు యేసు ప్రభు అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడని వారు విశ్వాసము చూపించలేకపోయినారు. యేసు ప్రభు వారిని ప్రశ్నలు వేశాడు. మీరు చెవులుండి వినలేకపోతున్నారు, కన్నులుండి చూడలేకపోతున్నారు, మీరు గ్రహింపలేకపోతున్నారు అని వారిని ప్రశ్నించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ తర్వాత కింది భాగంలో చూసినప్పుడు మరి గుడ్డివాడు ఆ వ్యక్తిని వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు ఆ గుడ్డివారి మీద చేతులు ఉంచినప్పుడు, మొదటిసారి వాని మీద చేతులు ఉంచినప్పుడు వాడు మనుషులు చెట్టు వల్ల నడుచుకుంటూ వెళుతున్నారు. రెండోసారి యేసు ప్రభు ఆ వ్యక్తిని ముట్టినప్పుడు మరి యేసు ప్రభు ముట్టిన ఆ వ్యక్తి అన్నీ చూడగలిగాడు తేటగా. ఊరిలోకి వెళ్ళకూడదు, నువ్వు ఇంటికి వెళ్ళమనేసి యేసు ప్రభు అతనికి ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం కూడా విశ్వాసము కలిగి మనకు దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 5 రొట్టెలను మరి 5 రొట్టెల 2 చేపలు 5,000 మంది ప్రజలు మరి తృప్తిగా భోజనం చేసి 12 గంపలు వెలిగినాయి. మరి 7 రొట్టెలు కొన్ని చేపలు విడిచి మరి ప్రజలందరికీ వడ్డించినప్పుడు 4,000 మంది ప్రజలు తిన్న తర్వాత 7 గంపలు ఎత్తి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు. అందుకే అంటాడు కదా కీర్తనకారుడు, నా గిన్నె నిండి పొర్లొచ్చినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడని
జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక గమనించండి. రేపటి హృదయ కాలం నుంచి సిల్వలో పలికిన 7 మాటలు ధ్యానించబోతా ఉన్నాము. మరి రోజు ఒక మాట ధ్యానించబోతా ఉన్నాము. 22వ తారీఖు నుంచి మరి సిల్వలో పలికిన 7 మాటలు, మరి రేపటి దినాన మొదటి మాట, సిల్వలో పలికిన మొదటి మాటను రేపు ధ్యానించబోతా ఉన్నాము. మరి 7 మాటలు రోజు మరి ఒక్కొక్క మాటను మనము ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 22 నుంచి మనం చూసినట్టయితే 28 వరకు మరి 7 మాటలు మనం ధ్యానం చేయబోతా ఉన్నాము. మరి సిలువలో పలికిన 7 మాటలు మనము ధ్యానించబోతున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా మరి సిలువలో పలికిన ప్రతి మాటను జాగ్రత్తగా మనము ఆ మాటను మరి విని, ఆ మాట మన జీవితంలో దేవాది దేవుడు మరి ఏ కార్యాన్ని జరిగించబోతున్నాడో మనం జాగ్రత్తగా మనల్ని మనం కనిపెట్టుకొని సిలువలో పలికిన 7 మాటలు రేపటి నుంచి మరి రేపటి దిన హృదయ కలము మొదటి మాట మనం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే ప్రతిరోజు ఒక్కొక్క మాట మనం ధ్యానించబోతా ఉన్నాము. దేవాతి దేవుడు మరి మాటలను ధ్యానించినప్పుడు మన హృదయాలన్నీ కూడా దేవుని వైపు ఉండి మరి ప్రతి మాటను కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీ కొందరంలో స్తోత్రములు నాయన ప్రభా. తండ్రి యేసయ్య, నీ శిష్యులు నీతో ఉన్నప్పుడు వారు ఆహారం గురించి ఆలోచించున్నారు, కానీ నువ్వు చేసిన గొప్ప కార్యాల గురించి వారు మర్చిపోయినారు ప్రభా. తండ్రి ప్రభా, తిరిగి వారికి నువ్వు జ్ఞాపకం చేసిన దేవా, నీ కొందరంలో స్తోత్రములు నాయన ప్రభా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది సమృద్ధిగా తిని 12 గంపలు వెత్తి ఉన్నారు. అలాగే తండ్రి ప్రభా, 7 రొట్టెలు కొన్ని చేపలు నాయన ప్రభా, మరి వారందరూ కూడా తిని 4,000 మంది తిని మరి 7 గంపలు మిగిలి ఉండగా ప్రభా, వారు రొట్టెలు లేవని వారు ఆలోచిస్తున్నప్పుడు ప్రభా, నువ్వు మాట్లాడిన మాటలు బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా. అలాగే అంధత్వంలో వచ్చిన వ్యక్తి నాయన గుడ్డివాణిని నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ గుడ్డివానికి నువ్వు చూపని గ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా. మాలో ఉన్న అంధత్వాన్ని కూడా తీసివేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నువ్వు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా యేసయ్య, మరి రేపటి నుంచి సిలువలో పలికిన 7 మాటలు మేము ధ్యానించబోతుండగా నాయన ప్రతి మాటలు నాయన మీరు ఉండి మాట్లాడండి నాయన ప్రభా. నీ మాటలు నాయన, నీ చివరి మాటలు 7 మాటలు సిలువలో పలికిన మాటలను నాయన రేపటి నుంచి మరి 7 మాటలు రోజుకొక మాటను మేము ధ్యానించబోతుండగా మా మధ్యలో ఉండి నాయన ప్రభా ప్రతి మాటను నాయన మీరే మాట్లాడించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఇన్న బిడ్డలు కూడా నాయన ప్రభా నీ వాక్యానుసరంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని అడుగుతూ మరొకసారి నేను మా సేవకులను మా సేవకురాలను దీవించండి. వారి పరిచర్యని దీవించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యని దీవించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి నేను ప్రభా. అలాగే తండ్రి ఎలక్షన్స్లో సరి అయిన నాయకుని ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మంచి పరిపాలన అందించే నైనా పార్టీలను మరి ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈరోజు అంతట్లో కూడా మంచి వాతావరణం చేత నీ కృపలో మనల్ని బలపరిచి నీ రెక్కల కింద కాపుదల దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయనను నమ్ముకున్న బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.